హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్తో జనజీవనం స్తంభించింది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 6 మరణించినట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. హిమాచల్, ఉత్తరాఖండ్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరుస క్లౌడ్ బరస్ట్లతో హిమాలయ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో జనజీవనం స్తంభించిపోయింది. రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అత్వారీలోని ఇంద్రప్రస్థ భోజనాలయం ప్రాంతంలో ఒక్కసారిగా మట్టి పెళ్లలు, రాళ్లు పడిపోవడంతో 5 మరణించినట్లు తెలుస్తోంది. అలాగే 14 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు అధికారులు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా, కిస్టావర్, రాజౌరి జిల్లాల్లోనూ కుండపోత వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇళ్లు, గోశాలలు దెబ్బతిన్నాయి. వరదలతో పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. రాంబన్ జిల్లాలోని చందర్కోట్, కేలామోర్, బ్యాటరీ చష్మా ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. జమ్మూ శ్రీనగర్ హైవేను మూసివేశారు అధికారులు. ఉదంపూర్, కశ్మీర్లోని కాజీగుండ్లోనూ కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో రామ్నగర్, ఉదంపూర్, జంగల్వార్, దాత్రి రోడ్లను మూసివేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లోని కతువా సహా పలు ప్రాంతాల నుంచి రంజిత్ సాగర్ డ్యాంకు భారీగా వరద చేరుతోంది. దీంతో డ్యాం నిండుకుండలా మారింది. డ్యాం అన్ని గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కతువాలోని మోదోపూర్ బ్యారేజ్ పొంగిపొర్లుతోంది. రావి, చీనాబ్ నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఉదంపూర్లో తావి నది 20 అడుగులకు పైనే వరదతో డేంజర్ లెవెల్ కు చేరింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఇండ్లపైకి చేరి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది ఇండియన్ ఆర్మీ. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి రెస్క్యూ కొనసాగిస్తోంది. బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు వరద బీభత్సానికి హిమకోటి మార్గంలో యాత్రను నిలిపివేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో 18 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది రైల్వే శాఖ. बारिश सुबह से हो रही है, पानी एकदम ही आ गया। अच्छा, एकदम अंदर हमारे 3 फुट तक पानी आ गया। हम 3 जने फंसे हुए, पूरी फैमिली फंसी हुई थी अंदर। छोटा बच्चा भी था। इंडियन आर्मी ने बहुत अच्छा काम किया। अभी हमें उन्होंने लाया बाहर। सर मॉर्निंग से ही जब से पानी आया हुआ तब से हम अंदर ही थे। पानी का बहाव इतना तेज था कि हमने रिस्क नहीं लिया बाहर आने का, हम लोग अंदर ही रहे। बिल्कुल सर डर तो था, लेकिन एक भरोसा हमें भगवान के ऊपर भी था और दूसरा भरोसा अपनी गवर्नमेंट के ऊपर, इंडियन आर्मी के ऊपर हमें पूरा भरोसा था सर। पूरी फैमिली, होल फैमिली फंसी थी। एक परिवार नहीं था यहाँ पे, एटलीस्ट 4 और 5 परिवार थे। जो ये बच्चा देखो 2.5 साल का बच्चा यहाँ पे सरवाइव कर रहा है इस बारिश में खड़े होके। आप ही बताओ ना क्या कर सकते हैं। उन्होंने हमको होल फैमिलीज को बचा लिया, जितनी भी फैमिलीज थी हमारी यहाँ पे। हम उनका तहे दिल से थैंक यू करना चाहते हैं। జమ్మూ కాశ్మీర్లో గత 24 గంటల్లో అత్యధికంగా కతువాలో 155.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది వాతావరణ శాఖ. ఆగస్టు 27 వరకు జమ్మూ కాశ్మీర్లోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నదీ పరివాహక ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అటు హిమాచల్, ఉత్తరాఖండ్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. కులు, మనాలిలో భారీ వరదలకు జనజీవనం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ తో రవాణా నిలిచిపోయింది. ఛత్తీస్గఢ్లోనూ భారీ వర్షాలు, వరదలకు 4 మృతి చెందినట్లు తెలుస్తోంది.